Dear fans, the army, I love you. తీసేరా తీసేయి మీరు చేసే పని పంపిస్తే ఇవంటారా మీరు చేసేవి. పుష్ప టీం ఎప్పటికీ జగన్ అన్నకు ఉంటదని మా నుంచి సపోర్ట్ ఇస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఆర్మీ అంటే దీన్ని ఆర్మీ అల్లు అర్జున్ కాదు కానీ జగన్ అన్న కూడా ఉందని. रुको जरा सबर करो. యాత్రికం కృపయా ధ్యాన్ దే. అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అంటూ పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ అంతా కేరింతలు కొట్టారు. ఫైనల్ గా మీరు నేను టికెట్ రేట్లు పెంపుకు సహకరించారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సీఎం ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అర్జున్. ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. సారీ ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. అన్నయ్యా నువ్వు స్టేజ్ ఎక్కొద్దు, మోహన్ బాబులో సొల్లు తెంగ. ఈ స్పెషల్ ప్రైజెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమిటండి మీరు మాట్లాడేది? కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పను బ్రదర్ అన్నారు, చెప్పారు ఇవాళ. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఇప్పటికైనా మీరు అంగీకరించారు, మెగా పవర్ ని మీరు అంగీకరించారు. ధన్యవాదాలు. తగ్గాలి, తగ్గుతాం. ఎస్, కరెక్ట్ చెప్పావు. ఇది మీ శాశ్వతమైన పరివర్తనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. కానీ అల్లు అర్జున్ గారు మీరు చేసిందైతే తప్పే. మీరు సంధ్యా థియేటర్కి వెళ్లకుండా ఉండాల్సింది. మీరు తప్పే చేశారు. మీ ఆదర్శంగా మీ చిన్నమామని, మీ చిరంజీవి గారు పెద్ద మామని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఓకే అర్థమైంది. బెనిఫిట్ షోలు గాయం ఎక్కడైతే మందు ఎక్కడో వేసినట్టు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తారట. మీరు మొట్టమొదటి బెనిఫిట్ షో అభిమానులకు ఉచితంగా వేయండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బెనిఫిట్ షో రూపంలో 250 రూపాయలు ఉన్న టికెట్ ని 1000 రూపాయలకు అమ్ముకోవటం కాదు. ఆ రోజు చెప్పిన బ్రదర్ దగ్గర నుంచి మొదలైన వివాదం ఇవాళ చెప్పిన బ్రదర్ దగ్గర ఆగుతుందా అంటే ఆగాలి. ఎందుకు ఇంత దారుణం? బెనిఫిట్ షోల పేరుతో 100,000, 1200, 1400, 1500 ఎవరి కోసం? ఫ్యాన్స్ కోసం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యాన్స్ అంటే ఎవరు? అంటే అది మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని జీవితాంతం నడిపేవాడు. హీరో వస్తున్నాడు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో వేల మందికి ఎందుకు సర్క్యులేట్ చేశారు? హైప్ కా? గిలక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చి కత్తులు తిప్పి ర్యాలీలు తీస్తే గొడవ జరిగితే అతను 14 రోజులు జైల్లో పెట్టారు. పెట్టండి ఇప్పుడు అలాంటి కేసులు. క్యాన్ యూ? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఫైనల్ గా మన ఐకాన్ బాబుకి ఎక్కింది మొత్తం దిగిపోయింది అనమాట. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి ఈ రోజు దెబ్బ పడేసరికి బాబాయ్ దగ్గరకు వచ్చిందన్నమాట. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు?
పుష్ప అంటే ప్రజలు చచ్చిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు, దేశమంతా నా గురించే మాట్లాడుకుంటున్నారని ఒక భ్రమలో బ్రతికాడు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే తన పరిస్థితి ఏంది అనేది క్లియర్ కట్ గా తనకి తెలిసిందనమాట. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ బంధుత్వాన్ని కలుపుకోవాలనుకుంటున్నాడు అనమాట. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. కానీ ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి నమ్మే పరిస్థితి అయితే లేదనమాట, క్లియర్ గా చెప్పాలని. నన్ను మెగాస్టార్ అని పొగుడుతున్నాడు, నేను నిజంగా మెగాస్టార్ అనేమో అని ఒక భ్రమలో బ్రతికాడు ఇన్ని రోజులు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? కానీ రియాలిటీకి వచ్చేసరికి క్లీన్ గా సీన్ అర్థమైంది అనమాట పుష్ప దెబ్బకి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.